హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? గోంగూర చిట్టి రొయ్యలు అలాగే గుడ్లతో కర్రీ ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే కేవలం ఇంట్లో ఉండే వాటితోనే ఎలా తయారు చేసుకోవాలో, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా మరి. మన గోంగూర ఎండు రొయ్యలు గుడ్ల కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఒక 5 కట్టల వరకు గోంగూరను తీసుకుని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. అలాగే ఒక 6 వరకు గుడ్లను ఉడికించి తీసుకోవాలి. అలాగే చిట్టి రొయ్యలు ఉంటాయి కదా, అంటే రొయ్య పొట్టు చాలా చిన్న రొయ్యలు ఉంటాయి కదా, వాటిని తీసుకొని 4-5 సార్లు శుభ్రంగా వేడి నీళ్ళల్లో కడుక్కొని తీసుకోవాలి. అలాగే ఒక 3 ఉల్లిపాయలని తీసుకొని ఈ విధంగా సన్నగా చాప్ చేసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్. పెద్దవైతే 2 తీసుకుంటే సరిపోతుంది, చిన్నవైతే ఒక 4 వరకు తీసుకోవాలి. అలాగే 4 వరకు పచ్చిమిర్చి, ఒక 3 వరకు టమాటోని తీసుకొని ఈ విధంగా చాప్ చేసి తీసుకోవాలి. అలాగే ఇందులో మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని వాడదాం ఫ్రెండ్స్. ఇప్పుడు గుడ్లని ఈ విధంగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. గుడ్లు తీసుకునేటప్పుడు ఇలా నిమ్మ చెక్కను కూడా వేసుకుని ఉడికించుకుంటే గుడ్లు తొందరగా ఉడుకుతాయి. అలాగే దానిపై ఉండే షెల్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది, గుడ్లు అనేవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మన గోంగూరని మనం ఉడికించుకోవాలి కాబట్టి ఈ విధంగా ఒక కడాయిని పెట్టుకొని కాస్త ఆయిల్ని వేసుకోవాలి గోంగూరని ఉడికించుకోవడం కోసం. ఇప్పుడు ముందుగానే మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని ఈ విధంగా కడాయిలోకి తీసుకోవాలి. ఇలా కడాయిలోకి తీసుకుని గోంగూర మొత్తాన్ని ముందుగా మనం తీసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము తినే కారాన్ని బట్టి నేను పచ్చిమిర్చిని తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఎక్కువైనా తక్కువైనా కూడా తీసుకోవచ్చు. అలాగే కలుపుకుంటూ కాసేపు గోంగూరని మగ్గించుకున్నామంటే ఇలా కాస్త దగ్గర పడుతుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటూ దగ్గర చేసుకోవాలి ఫ్రెండ్స్. గోంగూరని తొందరగానే ఇది మగ్గిపోతుంది. కలుపుకుంటూ ఉన్నామంటే ఈ విధంగా గోంగూర అనేది మగ్గిపోతుంది తొందరగానే. మరి ఎక్కువగా మ్యాష్ చేయకూడదు ఫ్రెండ్స్. కలుపుకుంటూ గోంగూర అనేది పచ్చిదనం పోయేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది. దగ్గరుండి ఇలా మ్యాష్ చేసుకుంటూ స్పూన్తో ఉడికించుకోవాలి. జస్ట్ ఒక 5-10 నిమిషాల వరకు గోంగూరని ఉడికించుకుంటే సరిపోతుంది. అందులో ఉండే వాటర్ అనేది తగ్గే వరకు, అది ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు మ్యాష్ చేయకూడదు. నేనైతే కాస్త ఆకుగా ఉండడం కోసం ఈ విధంగానే ఉంచుకున్నాను ఫ్రెండ్స్. లేదు మీకు ఫైన్ పేస్ట్లా కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ స్పూన్తోనే ఈ విధంగా మ్యాష్ చేశాను, మరీ ఎక్కువగా మ్యాష్ చేయలేదు. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇలా రెడీ అయిన దాన్ని ఒక బౌల్లోకి మనం యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. బౌల్లోకి యాడ్ చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఈ విధంగా ఒక బౌల్లోకి గోంగూరని యాడ్ చేసుకున్నాం కదా, యాడ్ చేసుకుని దాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా కర్రీకి సరిపడే ఆయిల్ అనేది మొత్తం నేను ఇక్కడే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ ఆయిల్ అనేది వాడను. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులోకి కాస్త పసుపుని, అలాగే కాస్త కారాన్ని, కాస్త ఉప్పుని కూడా వేసుకుందాం. ఈ విధంగా కాస్త కారాన్ని వేసుకున్నాం కదా, ఉప్పును కూడా ఇక్కడ కాస్త వేసుకుందాం. ఎందుకంటే మన గుడ్లని కాస్త రోస్ట్ చేసుకోవడం కోసం ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్నాక కాస్త ఆయిల్ ఇటెక్కింది కదా, ఇప్పుడు ఇందులోకి గుడ్లను వేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మరొక విషయం, గుడ్లు అనేవి ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. నేనైతే డైరెక్ట్గా వేసేసాను ఫ్రెండ్స్, మర్చిపోయాను, అందుకనే డైరెక్ట్గా యాడ్ చేశాను. మళ్ళీ మీకు చెప్తున్నాను, ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి, లేదంటే గుడ్లు అనేవి ఆయిల్లో వేసాక పేలే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచి రంగులోకి వచ్చేలాగా వేయించాలి. మరీ ఎక్కువసేపు ఏమీ వేయించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం కారము అలాగే అందులోకి పసుపుని తీసుకున్నాం కాబట్టి ఈ రంగులోకి వచ్చాయి. దాన్ని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలని యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఉల్లిపాయలు అనేవి కాస్త వేగేలాగా వేయించుకుందాం. అలాగే ఫ్రెండ్స్, మీరు కావాలి అనుకుంటే ఆవాలు, కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కాస్త జీలకర్రని మాత్రమే యాడ్ చేస్తాను. ఇలా కలుపుకుంటూ కాసేపు ఒక 2-3 మినిట్స్ పాటు కాస్త వేయించుకున్నాక జీలకర్రని యాడ్ చేసుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఏమీ అవసరం లేదు. ఈ విధంగా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు అనేవి కాస్త రంగు మారి గోల్డెన్ షేడ్ వచ్చేలాగా వేయించాలి. ఈ విధంగా ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి
ఒక 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లిలో ఉండే పచ్చిదనం పోయేలాగా వేయించాలి. అలాగే ఫ్రెండ్స్, గుడ్లను ఉడికించే క్లిప్ అనేది చిన్నగా యాడ్ చేశాను ఫ్రెండ్స్. నేను ముందుగానే గుడ్లని ఉడికించి పెట్టుకున్నాను. అందులో కాస్త నిమ్మ చెక్కని అలాగే కాస్త ఉప్పుని వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్య పొట్టుని యాడ్ చేసుకోవాలి. రొయ్యల్ని కాస్త వేయించి అప్పుడు వేడి నీళ్ళలో వేసుకుని శుభ్రంగా ఖచ్చితంగా 4-5 సార్లు కడుక్కోవాలి. అప్పుడే ఇందులో ఏమైనా మట్టి లాంటిది ఏమైనా ఉంటే పోయి శుభ్రంగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే నీచు వాసన కూడా ఎక్కువ రాకుండా ఉంటుంది. ఇలా వేయించుకున్న నీచు వాసన అనేది పోతుంది కాసేపు వేయించుకుంటే. ఇలా రొయ్యలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటోని యాడ్ చేసుకోవాలి. నేను చాపర్లో ఫైన్గా చాప్ చేశాను ఫ్రెండ్స్. మీరు మిక్సీలో కూడా బాగా చక్కగా ఫైన్గా చాప్ చేసుకోవచ్చు, అంటే గ్రైండ్ చేసుకోవచ్చు అని అర్థం. ఇలా టమాటో కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్లుగా ఉప్పుని, కాస్త పసుపుని, మేము తినే కారానికి తగ్గట్టుగా కారాన్ని కూడా ఈ టైంలో ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఆయిల్ని కాస్త ఎక్కువగా వాడచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇంత ఆయిల్ అనేది సరిపోతుంది కాబట్టి నేను కొద్దిగానే తీసుకున్నాను. మరీ ఎక్కువగా అయితే మా ఇంట్లో నచ్చదు ఫ్రెండ్స్. అందుకనే నేను ఆయిల్ అనేది కాస్త తక్కువగా వాడాను. మీకు కావాలి అనుకుంటే కొద్దిగా పెంచి కూడా తీసుకోవచ్చు. అలాగే ఇలా ఉప్పుని, కారాన్ని, పసుపుని తీసుకున్నాక కాసేపు ఈ విధంగా వేయించుకోవాలి, అందులో ఉండే పచ్చివాసనలన్నీ పోయే వరకు. తర్వాత మనం ముందుగా తీసుకున్న గోంగూర ఉంది కదా, చూస్తున్నారు కదా, ఎక్స్ట్రాగా నేను ఇంకేమీ మ్యాష్ చేయలేదు. గోంగూరని ఎలా ఉడికించుకున్నానో అలాగే నేను ఉంచాను. కాస్త ఆకుగా ఉంటేనే రుచి అనేది బాగుంటుంది. ఇలా మొత్తం కలుపుకున్నాం కదా. గోంగూరలో ఈ రొయ్యలు, టమాటో అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే రుచి ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే గోంగూరలో ఏదైనా సరే, పచ్చి రొయ్యలైనా సరే, లేదా ఎండు రొయ్యలైనా సరే, ఎండి చేపలైనా సరే వేస్ట్ చేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. ఇందులో ఇప్పుడు గ్రేవీకి తగ్గట్లుగా కొన్ని వేడి నీళ్ళని వేసుకోవాలి. మీకు కాస్త పల్చగా కావాలనుకుంటే మీరు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకైతే కాస్త థిక్గానే ఇష్టం కాబట్టి ఈ విధంగానే నేను ఉంచుకుంటాను ఫ్రెండ్స్, ఎక్కువగా యాడ్ చేయకుండా. చూస్తున్నారు కదా, నేనైతే ఎలా కలుపుతున్నానో అలాగే కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న గోంగూర క్వాంటిటీకి 10 గుడ్ల వరకు కూడా తీసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో ఉండే క్వాంటిటీని బట్టి ఒక 6 గుడ్ల వరకు మాత్రమే తీసుకున్నాను. ఇలా మొత్తం కలుపుకుని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని 3 to 5 మినిట్స్ వరకు కాసేపు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. చూస్తున్నారు కదా, కాసేపు ఉడికించుకుంటే ఏ విధంగా వచ్చిందో కదా, కాస్త పల్చగా కనిపిస్తుంది. అలాగే ఆయిల్ అనేది పైకి తేలింది ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ పైకి తేలేలాగా ఉడికించుకుంటే గోంగూరలో మొత్తం మనం వేసుకున్న వెండి రొయ్యల ఫ్లేవర్ మొత్తం బాగా పట్టి చాలా మంచి రుచిగా కుదురుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఉప్పు, కారం అన్నీ తగ్గట్లుగా వేసుకుంటే రుచి అనేది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా డెఫినెట్గా చేయాల్సిన రెసిపీ ఇది. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది. అలాగే ఫైనల్గా మీకు నచ్చినట్లయితే కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇలా రెడీ అయిన కర్రీని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా దించుకున్నామంటే వావ్, ఎంత బాగా కనిపిస్తుందో కదా. మన గోంగూర గుడ్డు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన దాన్ని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఎప్పుడెప్పుడు తినేయాలి అన్నట్టుగా ఉంది కదా. ఇప్పుడు ఈ విధంగా ఒక సర్వింగ్ బౌల్ని తీసుకుని మొత్తం కర్రీని సర్వింగ్ బౌల్లోకి ఈ విధంగా వేసుకుందాం. చూస్తున్నారు కదా, వేడిగా తిన్నా బాగుంటుంది, అలాగే చల్లారినగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. చల్లారే కొద్దీ రుచి అనేది ఇంకా పెరుగుతుంది ఫ్రెండ్స్ గోంగూరది. ఈ విధంగా చూస్తున్నారు కదా, మనం ఎలా తిన్నా ఎలా చేసినా గోంగూరలో ఉండే పుల్లదనం అనేది పోదు కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కర్రీని బౌల్లోకి యాడ్ చేసుకున్నాక ఈ విధంగా కాస్త రైస్ని తీసుకోవాలి. తీసుకుని ఇప్పుడు కర్రీని కాస్త అన్నంలోకి సర్వ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా
కాస్త వేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడు తిన్నామంటే ఫ్రెండ్స్, అబ్బా ఆ రుచే వేరు తెలుసా ఫ్రెండ్స్. సో డెఫినెట్గా ఈ రుచిని మీరు కూడా ఎంజాయ్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఒక్కసారి గోంగూర గుడ్డు కర్రీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. అలాగే ఈరోజు మనం చెప్పుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి డెఫినెట్గా షేర్ చేయండి. అలాగే మరో మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.